ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శటి లక్ష్మీనారాయణ స్వామినే నమ. మాతా హేమలతా దేవినే నమ. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. గురుగారు. జై అచల సద్గురు ప్రభు మహారాజ్ కు జై. చెప్పనన్నా. ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ గురుగారు, ఈ శరీరం ఆత్మ ఇవి రెండు వేరువేరా లేకపోతే ఒకటేనా? ఒకటి పోయిన తర్వాత ఒకటి పోతుందా? ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ ఉంటుందా? ఈ శరీరంతో పోతుందా అనేది కొంచెం సంశయం గురువుగారు, కొంచెం వివరించి చెప్పండి. ఇప్పుడు అయ్యా, సముద్రపు నీటిలో ఉప్పు వేరా, నీరు వేరు, ఉప్పు వేరా? రెండు ఒకటే. సముద్రపు నీరు యందు అయ్యా, నీరు వేరు, ఉప్పు వేరా? నీరు ఉప్పు రెండు కలిసి ఉన్నాయా? కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నాయి కదా. అవును గురుగారు. అలాగని ఈ ఆత్మ శరీరం రెండు ఒక్కటే, అయ్యా. వేరు వేరు కాదు. అయ్యా, ఈ రెండు ఒక్కటే. అయ్యా. ఎలాగో అంటే ఈ శరీరం కూడా ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి వస్తువే. ఈ శరీరం కూడా ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి వస్తువే. అయ్యా. పరిపూర్ణమందు ఆత్మ ఏమీ లేకుండా తోచి తనకు తానే వచ్చి తనకు మాత్తు కలిగి, అంటే మాత్తు అంటే శక్తి కలిగినప్పుడు అయ్యా దాని యందు స్వార్థం కలిగి అహంకారం ఏర్పడింది. అయ్యా. ఆ అహంకారము కొత్త పుంతలు దొక్కుతూ ఆ అహంకారం రజోగుణంలో ఉండి అయ్యా కొత్త పుంతలు దొక్కుతూ వివిధ రూపాలుగా విడిబడి శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఏర్పడ్డది. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధముల నుంచి పంచభూతములు ఏర్పడ్డాయి. ఆకాశం అవకాశం ఇవ్వడం వల్ల శబ్దం ఏర్పడింది. అయ్యా. అందులో వాయువు పీడనం వల్ల వాయువు ఏర్పడింది. ఈ వాయువు రాపిడి వల్ల ఉష్ణం ఏర్పడింది. ఉష్ణం అంటే నిప్పు. ఈ నిప్పుకు ఒక రూపం ఉంది. ఈ నిప్పు అధిక ఉష్ణం వల్ల వాయువు యందు జలం ఏర్పడింది. ఈ జలము క్రమేపీ తిరిగి 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 ఒక ఘనీభమైనటువంటి ఒక వస్తువు ఏర్పడి పృథ్వీ అయింది. గురుగారు, ఇలా పంచభూతములు ఏర్పడ్డాయి. ఈ పంచభూతముల నుంచి కూడా తిరిగి ఒక్కొక్క భూతమునకు 5 విభాగాలు ఏర్పడి 25 తత్వాలు కలిగినటువంటి ఈ శరీరం ఏర్పడింది. ఆకాశమందు 5 తత్వములైనటువంటి జ్ఞాత అంటే జ్ఞాత అయ్యి సగభాగం జ్ఞాత అయ్యి మిగతా 4 భాగములు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అయ్యి వాయువందు వ్యాన, సమాన, ప్రాణ, ఉదాన, అపాన వాయువులు 5 అయ్యి అగ్ని యందు జ్ఞానేంద్రియములు 5 అయ్యి అలాగే జలముందు శబ్దస్పర్శ రూప రసగంధములు అయ్యి పృథ్వీతత్వమందు కర్మేంద్రియములు 5 ఏర్పడ్డాయి. ఈ పృథ్వీతత్వం చేత ఏర్పడినటువంటి ఈ శరీరమే ఘనమైనటువంటి వస్తువే శరీరం. ఈ మిగతా 4 తత్వాల నుంచి ఏర్పడినటువంటివి వేరు ఉన్నాయి. జలం నుంచి ఏర్పడినటువంటి శబ్దస్పర్శ రూప తన్మాత్రలు అంటారు. అంటే తన్మాత్రలను ఎందుకు అంటున్నారంటే తనువులో ఉన్నాయి కనుక తన్మాత్రలు అంటున్నారు. అదే ప్రపంచ విషయం, ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూప రస గ్రంథములకు విషయేంద్రియాలు అంటారు. ఇవే విషయాలని ఇక్కడ ఈ పంచభూతాలు ఏర్పడడానికి ఇవే మూలం కనుక దాన్ని విషయేంద్రియాలు అంటారు.
అలాగా ఈ పంచభూతాల చేత ఏర్పడి ఈ 25 తత్వాలతో ఈ శరీరం ఏర్పడుతుంది. ఉమ్, ఈ శరీరం ఎట్లా దాంతో ఏర్పడింది అనడానికి నువ్వు ఎట్లా రుజువు చేయగలుగుతావు అనొచ్చు. ఉమ్, ఆకాశతత్వం వల్ల శబ్దం ఏర్పడింది కనుక ఒకసారి శరీరాన్ని తట్టి చూసుకో, గురుగారు శబ్దం వచ్చిందా? వచ్చింది. అలాగే వాయుతత్వం చేత ఏర్పడినటువంటి స్పర్శని ఒకసారి శరీరాన్ని స్పర్శించు, గురుగారు స్పర్శ తగిలిందా? తగిలింది. అగ్నితత్వంతో ఏర్పడినటువంటి రూపానికి ఈ శరీరం ఒక రూపం ఉందా? ఉందయ్యా. జలతత్వంతో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని ఒకసారి రుచిగా చూసుకుంటే, రుచి చూస్తే నీకు రుచి అనిపిస్తుందా? ఏదో ఒక రుచి. అవును, అనిపిస్తాయి. అలాగే పృథ్వీతత్వంలో కలిగినటువంటి వాసన, గంధము, ఈ గంధము వాసనను నువ్వు శరీరాన్ని వాసన చూసుకుంటే వస్తుందా? వస్తుందయ్యా. ఒకవేళ రాలేదు, నేను క్లీన్ గా ఉంటాను నువ్వు అని అనుకున్నావు అనుకో, గురుగారు నోటితో కొరికి వాసన చూసుకో, వస్తుందయ్యా. వస్తుంది కదా. వస్తుంది. ఇలాగే ఈ పంచభూతాలతో ఏర్పడిన దానికి ఈ శరీరము ప్రూఫ్. గురుగారు ఈ శరీరం అన్నది ప్రూఫ్ దానికి. అయ్యా. అలాగా ఈ పంచభూతాలతో ఇవి ఏర్పడుతూ వస్తున్నాయి. ఇంకా ఈ వీటిని 25 తత్వాలుగా విభజించాలనుకుంటే 4 శరీరాలు అచలమైనందు 4 శరీరాలుగా చెప్పబడతారు. ఈ దేహాన్ని 4 శరీరాలుగా ఒకటి స్థూల దేహము, కంటికి దృశ్య వస్తువుగా కనిపించేటువంటి వస్తువును స్థూలము అంటారు. ఇక్కడ మన కంటికి శరీరం కనబడుతుంది కనుక స్థూల దేహం. గురుగారు సూక్ష్మ శరీరము అని అంటారు. గురుగారు ఇందులో 10 ఇంద్రియములు కలిగి ఉంటాయి. ఈ 10 ఇంద్రియములు ఏమంటే వ్యాన, ప్రాణ, సమాన, ఉదాన, అపాన అనేటువంటి 5 వాయువులు, అలాగే శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనేటువంటి 5 తన్మాత్రలు, ఈ 10 కలిగి ఉంటాయి ఈ సూక్ష్మ శరీరం అందు. గురుగారు నీకు అలా కాకుండా ఇంద్రియములు కలిపి చెప్పుకోవాలనుకుంటే 15 అవుతాయి. ఇక్కడ జ్ఞానేంద్రియములు 5 ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఈ జ్ఞానేంద్రియములు 5 కలుపుకుంటే 15 తత్వాలు అవుతాయి అనమాట సూక్ష్మ దేహంలో. ఈ స్థూల దేహమును అంగమని, ఆ 15 ఇంద్రియములు కలిగినటువంటి స్థానాన్ని జంగమని, 15 మనసు, బుద్ధి, చిత్తము, ఈ 3 మొత్తం 18 కలిసి జంగమని, ఆ పైన ఉన్నటువంటి ఆత్మ, అదే జ్ఞాత అనబడుతుంది 25 తత్వం. దీనిని లింగం అని అంటున్నారు. అంగము, జంగము, లింగము. అంగము జడము, ఇది ఏదైనా ప్రేరేపించబడి చేయించగలిగితే మాత్రమే చేయగలుగుతుంది అంగము. జంగం అన్నటువంటి ఈ 15 ఇంద్రియములు కూడా దేని చేతనైనా కదిలించగలిగితే కదులుతున్నాయి. ఇవి స్వతహాగా ఇవి కూడా కదలడం లేదు. ఇవి వేటి చేతనైతే కదిలించగలిగితే కదులుతున్నాయి. ఇక్కడ ఈ 15 ఇంద్రియములు కాక ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉందా? ఈ మనసు, బుద్ధి చేతని ఈ శరీరము సంకల్పాల చేత కదులుతూ వస్తుంది. మనసు ఎందు సంకల్పం కలిగి ఆ సంకల్పం బుద్ధి విచారించి, ఆ బుద్ధి మళ్ళా చిత్తముతో కలిసి, ఆ చిత్తము బుద్ధి 2 కలిసి మళ్ళా మనసుకు చెప్తే, ఆ మనసు ఏ ఇంద్రియంతో ఆడించగలగాలో ఆ ఇంద్రియంతో ఆడించగలిగేది కార్యము. ఆ కార్యం ఏ రీతిలో జరగాలన్నది అహంకారం యొక్క పని. అహంకారం అంటే ఇక్కడ నేను అన్నదానికి కూడా అహంకారం అని వస్తుంది. ఆ అహంకారం వేరు, నేనున్న అహంకారం వేరు. ఈ గుణాలతో కలిగినటువంటి అహంకారం వేరు. ఈ అహంకారం ఏ రీతిలో జరగాలి? ఇప్పుడు ఎవరినైనా పిలవాలనుకున్నాం అనుకో, నాయన పూర్ణ ఇట్రా నాయన అంటాం సత్వగుణంతో. అదే రజగుణంతో అయితే బుర్రా
ఇట్లా గురుగారు. అనగలుగుతాం. ఇక్కడ ఈ మాటకు తేడా లేదా? ఉందయ్యా, ఉందయ్యా. తమో గుణంతో అయితే ఇంకో రకంగా పిలుస్తాం. ఇక్కడ తేడా ఉందా లేదా? ఉందయ్యా. మరి అలాగనే ఈ గుణాల్లో కూడా ఈ అహంకారము ఆ పనిని ఏ రేంజ్ లో చేయాలన్నది ఇప్పుడు నీవు వడ్రంగి పని చేసేటప్పుడు అయ్యా, ఒక చిన్న బొమ్మ చెక్కేటప్పుడు నగిసీకి తుది మెరుగులు దిద్దుతాం చూడు, ఆ బొమ్మకు అయ్యా అప్పుడు ఎట్లా చేస్తావు? చిన్నగా చేస్తావు, ఎక్కడే కానీ డ్యామేజ్ కాకుండా. అదే రజోగుణంతో చేసావు అనుకో, ఆ బొమ్మని కొద్దిగా గట్టిగా గీక్తుందండి. తమో గుణంలో ఉండి కోపం కలిగినప్పుడు చేసేది అయ్యా, కోపం కలిగినప్పుడు మనం ఆ బొమ్మ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? మన దగ్గర చీదరించుకుంటాం, ఇసిరి పడేస్తాం, బార్సితో దాన్ని గట్టిగా గీకడం ఏదో విధంగా చేస్తాం. తమో గుణం అది. అలా గుణాల చేత ఇలా చేయగలుగుతాం అనమాట. ఈ ఏదైతే కదిలించగలుగుతున్నదో ఆ కదిలించగలిగేటటువంటి దాన్ని కారణ శరీరం ఉంటున్నాం. ఈ కారణ శరీరం ముందు 4 ఉంటాయి: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటి చేతని ఈ శరీరం కదులుతోంది. ఎట్లా కదులుతోందంటే పైన నేను అనేటువంటి ఒక ఆత్మ ఉండడం వల్ల. ఈ శరీరం అంతా ఈ ఆత్మ యొక్క శక్తి నిండడం వల్ల ఈ మనస్సుకు శక్తి కలిగి ఆ మనస్సు నుంచి బుద్ధి నుంచి చిత్తము, అహంకారములు, వీటి కారణ శరీరం నుంచి ఇంద్రియములు, సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం కదులుతున్నాయి ఒక్కటి. ఈ 3 కదలగలగాలంటే ఖచ్చితంగా ఆత్మ శరీరం ముందు ఉండాల్సిందే. ఆత్మ శరీరం ముందు ఉండాల్సిందే. ఆత్మ శరీరం ముందు ఉంటేనే ఈ శరీరం కదలగలుగుతుంది. గురుగారు, ఆత్మ వెడలిపోతే ఈ శరీరం వడలిపోతుంది. ఆత్మ వెడలిన ఎడల శరీరం వడలును. మెత్తగా పోతుంది కదా, కుళ్ళిపోతుంది ఆస్తుకు. మరి శరీరము ఆత్మ వేరు వేరు ఉన్నాయనుకో, ఇప్పుడు శరీరము ఆత్మ వేరు వేరు అనుకున్నాం అనుకో. గురుగారు ఒక్క నిమిషం. గురుగారు, మామిడి టెంక మనం మట్టిలో వేస్తే ఏమొస్తుంది? మనకు మామిడి టెంక వస్తుంది కదా. మామిడి టెంక వస్తుంది. మామిడి మొక్క కాక ఏమైనా వస్తుందా? రాదు. మరి ఆత్మతత్వం నుంచి పుట్టిన ఈ శరీరం ఆత్మ కాక ఏమైనా ఉందా? ఏ విత్తు వేస్తే ఆ మొక్కే మొలిచినప్పుడు మరి ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈ శరీరం ఆత్మ యొక్క తత్వం నాకు ఏమైనా ఉందా? పూర్ణ గురుగారు గట్టి ప్రశ్న వేశారు గురుగారు. ఆత్మ అంటే ఇప్పుడు సర్వజీవులయందు ఉండేది అంతా ఒకటే కదా అయ్యా ఆత్మ. మరి ఇక్కడ మానవ దేహంలో ఉన్నది కూడా ఆత్మే, బయట ఆవుపడే ప్రాణులలో కూడా ఆత్మే ఉన్నది కదా. ఇప్పుడు గురుగారు అండపిండ బ్రహ్మాండములు, అండము పిండము, బ్రహ్మాండము ఈశ్వరతత్వము, ఈ రెండొక్కటే అయ్యా. ఈ 4 కలిసి కూడి అఖండ ఎరుకైనది. ఈ పిండంలో ఉన్నటువంటి నేను అన్నటువంటి ఆత్మ. గురుగారు అండపిండ బ్రహ్మాండములు. ఇప్పుడు బ్రహ్మాండం ఉన్నటువంటి ఈశ్వరతత్వము, ప్రకృతి, ఈ రెండు ఒక్కటే, వేరు వేరు కాదు. రెండు ఒకటే. ఇప్పుడు బయట ఉన్నది ఒక బిందువు, అదే సముద్రం అన్నది ఒక సింధువు. ఈ ఆత్మ అన్నది ఒక బిందువుతో సమానం. బయట ఉన్న ఈ జగత్తు మొత్తం వెస్ట్ లో ఉన్నటువంటి ఆత్మ ఒక బిందువుతో సమానమైతే
సమిష్టి అందున్నటువంటి మొత్తం చరాచరం అంతా కలిసి ఉమ్, ఒక సింధువుతో సమానం. ఇక్కడ ఎట్లా పోలుస్తున్నాను, బిందువు సింధువుతో పోలుస్తున్నా. ఉమ్, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బిందువు అయితే, గురుగారు. ఈ శరీరం కాక మన చుట్టూ ఉన్నటువంటి సమిష్టి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అంతను, విశ్వమందు ఉన్నటువంటి అంతయు సముద్రంతో సమానం. ఉమ్, గురుగారు. ఒక ఆత్మ వ్యవహారం చెప్తా ఉండు పూర్ణ. ఉన్నటువంటి ఒక ఆవరణం కలిగినటువంటి దాన్ని వెస్టి అని, ఉమ్, కొన్ని వెస్టిల యొక్క సమూహాన్ని సమిష్టి అని అంటున్నాం. ఉమ్, అట్లనే ఈ ఆత్మ బిందువు, ఉమ్, ఆ పరమాత్మ సింధువు. అయ్యా. ఇవి రెండు కూడా వేరు కాదు, ఈ రెండు ఒక్కటే. ఉమ్, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఒక్కటే, ఈ వాన చినుకైనటువంటి ఈ బిందువు ఒక్కటే. ఉమ్, గురుగారు. కొన్ని వాన చినుకులు ఒక చిన్న కాలువ, ఉమ్, కొన్ని చిన్న కాలువలో ఒక సముద్రం, ఉమ్, ఒక నది, ఉమ్, గురుగారు. కొన్ని నదులు ఒక సముద్రం. ఉమ్, అంతే, ఇక్కడ ఏం తేడా లేదు. గురుగారు. ఈ ఆత్మతత్వం చేత ఉద్భవించినటువంటి ఈ సమస్తమైనటువంటి ఈ విశ్వమంతా ఉమ్, ఆత్మయే, గురుగారు. వేరొక్కటి కాదు. ఉమ్, ఇప్పుడు మొన్న నన్ను ఒక ఆయన అడిగాడు, ఉమ్, గురుగారు. మరి ఇన్ని మిద్దెలు మేడలు ఇలా కనపడుతున్నాయి కదా, ఇదంతా ఎట్లా అని అంటే అభాస. ఉమ్, లేనిది ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. గురుగారు. నీకు ఇక్కడ ఆత్మ కనపడుతుందా? అవపడతలేదు. కనపడలేదు కదా. కనపడలేదు. మరి ఈ ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈ వస్తువులు కనపడుతున్నాయా? కనబడుతున్నాయి. ఆత్మ కనపడనప్పుడు ఈ వస్తువులు కూడా నీకు కనపడవు కదా. వస్తువు రూపకంగా అవపడుతుంది గురువారు. ఈ ఆత్మ కనపడనప్పుడు ఈ వస్తువులు కూడా కనపడకూడదు. అంటే నీవు భ్రాంతి చెందుతున్నావు ఇవి ఉన్నాయి అని. గురుగారు, నీవు భ్రాంతి చేత ఇవి ఉన్నాయి అని అనుకుంటున్నావు, కానీ ఇవి మిథ్య, లేవు. అయ్యా, ఇవి కూడా ఆ ఇంటి నిర్మాణానికి ఉపయోగించినటువంటి ఇటుక కూడా పంచభూతమే. మట్టితో మట్టి ఉందా? ఉందయ్యా. మట్టికి నీళ్లు పోసి ముద్ద చేస్తావా? ముద్ద చేసి గాలికి ఆరబెడతావా? గాలికి ఆరబెట్టినాక దాన్ని నిప్పులో కాలుస్తావా? ఇటుకని నిప్పులో కాల్చిన తర్వాత దాన్ని ఆ ఇటుక కాల్చిన తర్వాత కూడా మళ్ళా దాన్ని అది కాలడానికి అవకాశం ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చి ఆకాశము ఇచ్చిందయ్యా. ఇటుక కాలడానికి కూడా ఆకాశం అవకాశం ఇచ్చిందయ్యా. మరి తిరిగి అది తుంచితే ఇరిగిపోతున్నాయి. మళ్ళా ఇంకో ఇటుక తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది అది. అలాంటి వస్తువు ఇప్పుడు ఒక పెద్ద ఇటుక కట్ చేస్తే 2 ఇటుకలు వస్తున్నాయి కదా, అట్లా అవకాశం ఇస్తుంది ఆకాశం కూడా. ఇలా పంచభూతాలతో ఎలా తయారైందో నీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా గురుగారు. ఈ శరీరం మట్టి కుండ నాయన. ఈ శరీరం అన్నది మట్టి కుండ గురుగారు. పృథ్వీతత్వంతో నువ్వు మన్ను ఎలా తీసుకున్నావో దాంట్లోకి జలం పోసి కలిపి దాన్ని గాలికి ఆరబెట్టి తీసుకుపోయి అగ్గిలో వేసి కుండని కాల్చి ఆ అగ్గి మండడానికి ఆ కుండ పట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంలో తత్వం ఉంటే కుండ తయారైతుంది గురుగారు. అట్లనే ఈ శరీరం కూడా తయారయ్యున్నది. మొత్తం ఆత్మతత్వం నుంచి ఏర్పడిన శరీరమే గనుక ఆత్మకు దీనికి తేడా లేదు. ఇది అన్యము కాదు. ఈ రెండొక్కటే గురుగారు. ఉంటే 2 ఉంటాయి, పోతే 2 పోతాయి. గురుగారు. ఒకటి ఉండి ఒకటి పోయేకి ఆస్కారం లేదు. గురుగారు. ఉంటే 2 ఉంటాయి, పోతే 2 పోతాయి. గురుగారు. ఏ వస్తువు అయినా జీవము నశించిన తర్వాత కొన్ని రోజులకు ఖచ్చితంగా నశించాల్సిందే గురుగారు. ఇప్పుడు మనం కొన్ని మొద్దు మాన్లు ఇలాంటివి ఎందుకు కట్ చేసుకుంటాం కదా, అది ఉంటారు కదా కొన్నాళ్ళు. అంటే కొన్నాళ్ళు కదా, కొన్ని ఏళ్ళకి అది కూడా నశించాల్సిందే.
ఆ ఏది భూమి మీద ఉండడానికి లేదు, ఉమ్. ఖచ్చితంగా నశించాల్సిందే. అంతే అంతే గురుగారు. ఈ పంచభూతాలతో ఎలా అయితే ఈ విశ్వం ఏర్పడిందో ఉమ్. అదే పంచభూతాల చేతే లయం అవుతుంది. గురుగారు. పృథ్వీ తత్వం చేత భూకంపముల చే లయం అవుతుంది, ఉమ్. అంటే నశించబడుతుంది. గురుగారు. జలతత్వంతో సునామీల వల్ల లయం అవుతుంది. జంతు జీవాలు నీళ్లలో మునిగిపడి చనిపోతున్నాయి లేదా? చనిపోతుంది. అది కూడా ఒక విధమైన నశింపే. ఉమ్. అగ్నితత్వం చేత దహించబడి నశించిపోతున్నాయి. ఉమ్. వాయుతత్వం చేత విషవాయువుల చేతనో ఆక్సిజన్ అందకనో ఉమ్. నశించిపోతున్నాం, చనిపోతున్నాం. గురుగారు. అట్లే ఆకాశతత్వం వల్ల పిడుగులు పడడము, ఉమ్. ఇలాంటి అకస్మాత్తు నిర్ణయాల వల్ల చనిపోతున్నాం. గురుగారు. నిజమా కదా? నిజమే గురుగారు. ఎట్లయితే పంచభూతాల చేత ఏర్పడినటువంటి ఈ విశ్వము అదే పంచభూతాల చేత లయమవుతుంది నాయన. గురుగారు. మరి పంచభూతాలతో ఏర్పడిన విశ్వం అదే పంచభూతాలతో లయమవుతుందంటే ఈ పంచభూతాల్లో కూడా ఈ పంచభూతాలు కూడా ఆత్మలో భాగమే కదా. మళ్ళా ఆత్మభావమే దీంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ నశించేటప్పుడు ఆత్మ కూడా నశిస్తుంది. నశిస్తుందా లేదా? నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుందంటే అచల గురువును చేరి అచల గురువు యొక్క కరుణకు నువ్వు పాత్రుడయ్యి ఆయన బోధన అనుసరించి నడుచుకున్నప్పుడు లేనిదొక్కటి ఊరు పేరు లేనోడు ఊరెళ్తున్నాడు, ఊరు పేరు లేనోడు ఊరెళ్తున్నాడు. అయ్యా అయ్యా అయ్యా. అసలు ఊరు లేదు పేరు లేదు, లోపల నేను అనేవాడు ఈ శరీరాన్ని వెళ్తున్నాడు లేదా? వెళ్తున్నాడు. మరి వాడు కూడా ఉత్తదే నాయనానికి గురువు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు మనం జ్ఞానిగా సంపూర్ణమైన జ్ఞానిగా మారుతాం. ఆత్మ చేత ఉద్భవించినటువంటి ప్రతి వస్తువు ఆత్మతత్వమే, వేరొక్కటి కాదు. గురుగారు. కనపడే ప్రతి వస్తువు ఆత్మతత్వమే. ఉంటే రెండు ఉంటే పోతే రెండు పోతాయి. గురుగారు. అది దీని యొక్క ఈ క్వశ్చన్ యొక్క సారాంశం నాయన. గురుగారు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మ బంధువు సద్గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ